నమస్తే అందరికీ. ఇప్పుడున్న రోజుల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు ఫోన్ ఒక నిత్యవసరంగా మారిపోయింది. ఫోను లేకపోతే నిమిషం గడవడం లేదు. అన్ని పనులు ఫోన్తోనే చేసేస్తున్నాం. అదేవిధంగా మనం పిల్లలకు కూడా అలవాటు చేస్తున్నాం. అన్నం తినడం లేదనో, ఏడుస్తున్నాడనో, లేదా మనకు పనుందని చెప్పేసి మన అవసరాల కోసం పిల్లలకి ఫోన్ అడిక్ట్ చేస్తున్నాం. దీని కారణంగా వైద్యులు, నిపుణులు సూచించేది ఏంటంటే చిన్నతనంలోనే పిల్లలు ఫోన్లు చూడడం వల్ల అనేక రకమైనటువంటి ఆరోగ్య సమస్యలు, శారీరక సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళు సూచిస్తున్నారు. ఆ విధంగా మనం మన చిన్నదాని రోజుల్లో వేసవి సెలవులు వచ్చినాయంటే లేదా స్కూల్ అయిపోయిన తర్వాత మనం చిలకలకు పోయి లేదా దగ్గరలో ఉన్న బావులలోకి పోయి ఈతలు కొట్టేవాళ్ళం. అంతేకాదు, ఈతలు ఒక్కటేనా, ఇంకా మనం రేగి పండ్లు ఏరుకునేవాళ్ళం. ఇంకా అక్కడ దగ్గరలో ఉన్న చింత చెట్లు, చింతకాయల్ని ఏరుకునేవాళ్ళం. ఇంకా అదొకటేనా, ఇంకా ఎన్నో వేసవి సెలవుల్లో ఇంకా తాటి ముంజలు, ఇంకా ఈతకాయలు, ఇలా ఇంకెన్నో ఇంకా చక్కటి ఏంటంటే ఆ విధంగా మనం వాటిని ఏమంటాం, ఒక తుమ్మిగరలాగా పట్టుకొని వాటిని ఆడుకునే వాళ్ళం. ఇంకా అంతేకాకుండా ఇంకా రింగనలు అని చెప్పేసి అగ్గిపెట్టెలో పెట్టుకొని దానికి ఇంత ఆకు పెట్టి ఆ విధంగా చాలా చక్కగా ఆడుకునేవాళ్ళం. ఇంకా అలా అనేకమైన ఆటలు ఆడుకునేవాళ్ళం. కానీ ఈ రోజుల్లో అవన్నీ ఏమీ లేవు. ఎంతసేపు ఉన్నా మనం ఫోన్ మాత్రమే. ఫోనే మనకు అన్నీ మనకు చూపిస్తుంది. అందుకే దయచేసి వైద్యులు, నిపుణులు చూపించే ఆరోగ్య సమస్యలు, మానసిక సమస్యలు ఈ ఫోన్ ద్వారా చాలా మనకు మానసిక సమస్యలు వస్తున్నాయని చెప్పేసి వాళ్ళు సూచిస్తున్నారు. ఇంకా ఎండాకాలంలో అయితే ఊర్లలో, గ్రామీణ ప్రాంతాలలో, పల్లెటూళ్ళలో అందరూ ఒక దగ్గర చేరి మంచిగా అష్టాచెమ్మ, తర్వాత తొక్కుడు బిళ్ళలు, ఇంకా క్యారం బోర్డు, ఈ విధంగా చాలా అష్టాచెమ్మ, చాలా ఆటలు అందరూ ఒక దగ్గర కలిసి ఆడుకునేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో అవన్నీ ఏమీ లేవు. ఇంతసేపు ఉన్న టీవీలు, ఫోన్లు, ఎవరి ఫోన్లలో వాళ్ళు కాలక్షేపం చేస్తున్నారు తప్ప ఒకరికొకరు సంబంధాలు లేకుండా, మానవ సంబంధాలు లేకుండా, మానవ సంబంధాలు లేకుండా మనం గడుపుతున్నాం. ఏదైనా సమస్య వస్తే బయటి వారికి చెప్పుకునే పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఆ ఫోన్లలో నిమగ్నం అయిపోతున్నాం. మనకి ఏదైనా మానసిక సమస్య ఉన్నా, ఇంకేదైనా శారీరక సమస్య ఉన్నా, ఇంకేదైనా సమస్య ఉన్నా మనతో వాళ్ళు మాట్లాడలేక ఆ విధంగా ఆడుకోవడం వల్ల, లేదా ఆ విధంగా కలిసిమెలిసి ఉండడం వల్ల ఈ మానసిక సమస్య, ఆరోగ్య సమస్యలు అనేవి కొద్ది వరకు దరి చేరకుండా ఉండే. ఎందుకు అంటే ఈ నలుగురితో అష్టచెమ్మ ఆడడమా, లేకపోతే తొక్కుడు బిళ్ళ ఆడడమా, లేకపోతే నలుగురితో కలిసి ఇంకా ఏదన్నా ఆట ఆడుకోవడం వల్ల ఏమైందంటే ఆ మానసిక సమస్య అనేది కొద్దిగా మనకు దరి చేరకుండా ఉండేది. ఇంకా కొద్ది రోజులు మనం హ్యాపీగా, సంతోషంగా ఉండేవాళ్ళం. కానీ ఈ ఫోన్ పుణ్యమా అని చెప్పేసి ఫోన్ విపరీతంగా వాడడం వల్ల మరి మనం పిల్లలకి వాళ్ళ మైండ్లలో అనేకమైనటువంటి మన గేమ్స్ వాళ్ళు వాడుకోవడం వల్ల వాళ్ళు చాలా మానసిక సమస్యలకు, వాళ్ళకు చిన్న చిన్న నర్వస్ ప్రాబ్లం వచ్చేసి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నాం. చిన్న ఏజ్లో కంటి చూపు కోల్పోవడం, చిన్న ఏజ్లో అద్దాలు రావడం, ఇంకా చిన్న ఏజ్లోనే హెడేక్ రావడం, ఇంకా చిన్న ఏజ్లోనే అనేక సమస్యలు, ఆరోగ్య సమస్యలు మనం చూస్తున్నాం. ప్రతి హాస్పిటల్కి పోయినా, ఇటు ప్రైవేట్ హాస్పిటల్, ఇటు గవర్నమెంట్ హాస్పిటల్, ఇంకా చిన్న చిన్న ఆర్ఎంపీ డాక్టర్, చిన్న చిన్న హాస్పిటల్కి పోయినా ఇవి విపరీతమైన జనాలు. కనీసం కాలు పెట్టలేని స్థితిలో హాస్పిటల్లో జనాలు ఉంటారంటే వీటికంటి కారణం. ఈ రోజుల్లో మనం దైనందిన రోజులలో వాళ్ళ పరిస్థితి మనం గమనించడానికి ఒక్కసారి హాస్పిటల్లో పోయి చూస్తే, గడిపితే తెలుస్తుంది మనకు వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు, ఏ విధంగా అయితే ఆరోగ్య సమస్యలు సతమతమవుతున్నారో అది మనం చెప్పేది. ఈ రోజులలో ఏమవుతుందంటే ప్రతిదీ మనం కలుషిత ఆహారం తినడం వల్ల ఈరోజు అనేకమైన సమస్యలకు మనం దారి తీస్తున్నాయి. అందుకనే మనం ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే మనం ఆర్గానిక్ ఫుడ్స్ వాడాలి. ఇంకా వెనకటి కాలంలో రాగి జావ, శుద్ధ అన్నం, ఈ విధంగా తిని వాళ్ళు బతికి పటిష్టంగా ఉండేవాళ్ళు. కానీ ఈ రోజులలో మనం రోజువారీ నిత్య జీవితంలో అనేకమైనటువంటి సమస్యలతో ఎదుర్కొంటున్నాం. అవి మానసిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంకా 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 శారీరక సమస్యలు అనేకమైనటువంటి మనం ఎదుర్కోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. అందుకనే ఈ ఫోను కొద్దిగా చాలా దూరంగా పిల్లలకి, మరీ ప్రత్యేకంగా పిల్లలకి ఫోన్ అలవాటు చేయకుండా
మనం చిన్న చిన్న ఆటల్ని వాళ్ళతో కలిసి మనం ఆడడం వల్ల వాళ్ళకు మనోధైర్యం కలుగుతుంది. వాళ్ళు చాలా చక్కగా వాళ్ళ ఆటలు నేర్చుకుంటారు. మేము ఇలా చేసినామా, మేము ఇలా ఆడుకున్నాం, మేము ఇలా రేగి పండ్లు తిన్నాం, ఈ విధంగా సీతాఫల పండ్లు తిన్నాం, లేదా చింతకాయలు తిన్నాం, లేక ఇంకా ఈ విధంగా మేము రింగలతో ఆడుకున్నాం, ఇంకా తుమ్మిస్కలతో ఆడుకున్నాం. ఇంకా స్పెషల్‌గా చెప్పాలంటే బాయ్స్ అంతా ఒక దగ్గర చేరి ఈవినింగ్, మధ్యాహ్నం జిల్లగోన అని చెప్పేసి చక్కగా ఆడుకునేవాళ్ళము. ఇంకా టైర్లాట, ఇంకా చెప్పుడు పోతే క్రికెట్, బ్యాట్ బాల్ ఎంత చక్కగా ఆడుకునేవాళ్ళం. ఇంకా కోతి కొమ్మచ్చ ఇవి ఇలా చెప్పుకుంటూ పోతే చిన్నతనంలో మళ్ళీ వస్తే బాగుండు అనే చందంగా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే బాధ్యతలు పెరిగే వచ్చినాకొచ్చి ఆదివారానికి, చిన్నప్పటి ఆదివారానికి చాలా తేడా ఉన్నదన్నట్టుగా ఆనాటి రోజులు వస్తే బాగుంది. మళ్ళీ మనం చిన్నవాళ్ళం అయిపోతే బాగుండు అనేటట్టు అనిపిస్తుంది. ఎందుకంటే బాధ్యతలు పెరిగాక చాలా మనకు సమయం ఉండలేదు. తర్వాత చాలా వివిధ టైం లేకపోవడం వల్ల మానసిక ఒత్తిడి, లేకపోతే శారీరకంగా అలసిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నాం. అందుకనే పిల్లలు ఫోన్లు ఇవ్వకుండా చాలా జాగ్రత్త పడాలి మనం. వాళ్ళని ఆరోగ్య సమస్యల నుంచి మనమే దూరంగా ఉండే విధంగా చూసుకోవాలి. అందుకనే అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి. దయచేసి కామెంట్ చేయండి. ఇంకా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్.